అందరూ వెయిట్ చేస్తున్నారు ఏంటంటే ఆర్సీబీ లీస్ట్ స్కోర్ ఉంది కదా ఐపీఎల్ టోర్నమెంట్లో 49 రన్స్, దానికన్నా ఆర్ఆర్ వాళ్ళు ఏమైనా తక్కువ రిజిస్టర్ చేస్తారేమో అని. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అప్జా అండ్ ఫెరీరా వాళ్ళిద్దరు నెలకొల్పిన ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ వలన ఆర్ఆర్ 15th ఓవర్ వరకు ఒక్క వికెట్ కూడా లాస్ అవ్వలేదు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లాక్కొచ్చారో. దేశపాండే క్యామియో ఆడాడు కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఆర్ఆర్ వాళ్ళు 159 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ 216 రన్స్ స్కోర్ చేస్తే ఇషాన్ కిషన్ డామినెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. 91 రన్స్ స్కోర్ చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్ అయిపోయాడు. తను కొట్టిన ఫ్లిక్ ఆఫ్ ద రిస్ట్ షాట్ కానీ అండ్ తన ఫ్లోర్ పైన పడిపోతూ హాఫ్ సైడ్ ఒక బౌండరీ స్కోర్ చేశాడు. అవి పర్సనల్గా నాకు ఎంతో బాగా నచ్చాయి. అండ్ మ్యాసన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు ఇషాన్ కిషన్కి. అండ్ నితీష్ రెడ్డి ఆడిన క్యామియో ఇన్నింగ్స్ కూడా ఇవన్నీ ఎస్ఆర్హెచ్ని 59 రన్స్ డిఫరెన్స్తో గెలిచే విధంగా చేశాయి. అండ్ ఒక్కటే ఏంటి కొంచెం కలవర పెట్టింది ఏంటంటే అభిషేక్ శర్మ మళ్ళీ ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిపోయాడు. డక్అవుట్ కర్స్ స్టిల్ వెంటాడుతూనే ఉంది. సో అదొక్కటి కూడా రికవరీ అయిపోతే బాగుంటుంది.